హాయ్ జాబ్ టాక్స్ తెలుగుకి స్వాగతం. ఈరోజు ఒక పెద్ద భారీ అప్డేట్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. అమెజాన్ వాళ్ళు 2 రోల్స్ కోసం అయితే హైరింగ్ స్టార్ట్ చేశారు. ఫస్ట్ రోల్ వచ్చేసి గో ఏఐ అసోసియేట్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ రోల్. సో 1 by 1 ఆ రోల్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటో తెలుసుకుందామా. ఫస్ట్ వచ్చేసి గో ఏఐ అసోసియేట్. దీనికోసం అయితే ఫ్రెషర్స్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ అందరూ ఎలిజిబుల్. అండ్ షిఫ్ట్ వచ్చేసి 8 to 9 hours వరకు చేయాల్సి ఉంటుంది. మేల్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ దీనికి అప్లై చేసుకోవచ్చు. సో ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 21 years అండ్ మ్యాక్సిమం 45 years అయితే ఉండాలి. సో శాలరీ రేంజ్ వచ్చేసి 22,700 to 28,300 per month వరకు అయితే ఉంటుంది. సో సెకండ్ రోల్ వచ్చేసి ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ రోల్. దీనికి కూడా ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. కానీ ఎక్స్పీరియన్స్ వచ్చేసి బిలో 1 year మాత్రమే ఉండాలి. అండ్ దీనికి ఎనీ గ్రాడ్యుయేట్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు అండ్ ఏ బ్యాచ్ వాళ్ళైనా కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. డిస్క్రిప్షన్లో మేము లింక్ ప్రొవైడ్ చేసాం, దాని మీద క్లిక్ చేసేసి మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడు అది లింక్ మీద క్లిక్ చేశాక ఎలా ఓపెన్ అవుతుందంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, అలా ఓపెన్ అవుతుంది. అక్కడ ఐదర్ గూగుల్ అకౌంట్తోనైనా లేకపోతే అమెజాన్ అకౌంట్తోనైనా మీరు లాగిన్ అవ్వచ్చు. ఒకవేళ అకౌంట్ లేకపోతే మీరు కొత్తది క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి మీరు లాగిన్ అయ్యాక ఈ స్టెప్స్ అన్ని మీరు ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. అండ్ తరోగా ఒక్కొక్క స్టెప్ చూసుకుంటూ కరెక్ట్గా డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాలి. సో ఇప్పుడు మీ స్టెప్స్ అనేది ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫస్ట్ స్టెప్ వచ్చేసి మీ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వాల్సి ఉంటుంది. అక్కడ మీ కాంటాక్ట్ నెంబర్ని ఇవ్వాలి. అక్కడే మీ ఎస్ఎంఎస్ నోటిఫికేషన్స్ అనేది ఎనేబుల్ చేసుకోవచ్చు కావాలి అనుకుంటే. సో మీరు ఇక్కడ అప్లై చేసేవన్నీ నోటిఫికేషన్స్ మీ డైరెక్ట్ మీ కాంటాక్ట్ నెంబర్కి ఎస్ఎంఎస్ ద్వారా మీకు వచ్చేస్తుంది, లేదంటే మీ రిజిస్టర్ ఈమెయిల్ అడ్రస్కైనా వచ్చేస్తుంది. సో కాంటాక్ట్ నెంబర్ మాత్రం మీదే ఇవ్వండి, లేదంటే ఏదైతే అవైలబుల్గా ఉందో ఆ నెంబర్ని ఇవ్వండి. కరెక్ట్గా చూసి 10 digitsని కరెక్ట్గా పెట్టండి, లేకపోతే అది ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకో ఇలా చెప్తున్నా అంటే ఈ జాబ్ అప్డేట్స్ ఏవైతే మీరు అప్లై చేశారో ఆ నోటిఫికేషన్స్ అన్నీ మీకే వస్తాయి. సో సెకండ్ స్టెప్ వచ్చేసి కొన్ని జనరల్ క్వశ్చన్స్ వాళ్ళు అడగడం జరుగుతుంది. ఎలాంటివంటే లొకేషన్ అండ్ ఈ జాబ్ పోస్ట్ని ఎక్కడ చూసారు, జాబ్ పోస్టింగ్స్ ఇలాంటివన్నీ అడుగుతారు. సో మీరు కరెక్ట్గా ఫిల్ చేయాలి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి వర్క్ హిస్టరీ అండ్ ఎడ్యుకేషన్. ఈ డీటెయిల్స్ మాత్రం మీరు కరెక్ట్గా క్లియర్గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి మీ క్వాలిఫికేషన్ అనేది క్లియర్గా తెలియాలి కాబట్టి. సో ఎలాంటి మిస్టేక్ లేకుండా ఈ స్టెప్ని కరెక్ట్గా ఫాలో అయిపోయి మీరు ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి వర్క్ రిలేటెడ్ ఎలిజిబిలిటీ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. లైక్ ఎలా అంటే ఇంతకు ముందు అమెజాన్లో కాకుండా ఇంకెక్కడైనా వర్క్ చేశారా, లేదంటే అప్లై చేశారా, లేదంటే అమెజాన్లోనే ఇంతకు ముందు వర్క్ చేశారా, లేకపోతే ఏదైనా ఇంటర్న్షిప్ చేయడం కానీ, ఒకవేళ మీరు కరెంట్గా వర్క్ చేస్తుంటే మీ సిటీసీ కానీ, ఇలా క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. క్లియర్గా ఒక్కొక్క లైన్ ఒక్కొక్క క్వశ్చన్ క్లియర్గా చదివి మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. రెజ్యూమ్ మాత్రం మీ అప్డేటెడ్ రెజ్యూమ్ మాత్రమే అప్లోడ్ చేయాలి. అండ్ ATS ఫ్రెండ్లీ కూడా ఉండాలి. అలాగే ఈ రెజ్యూమ్ ఏదో పడితే అది పెడితే ఇది రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో రెజ్యూమ్ని ప్రిపేర్ చేయడానికి ఎంతో టైం పట్టదు. సో ఈ రెజ్యూమే మీ జాబ్ని డిసైడ్ చేస్తుంది. సో క్లియర్గా అప్డేటెడ్ రెజ్యూమ్ని అక్కడ పెట్టాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఎక్నాలెడ్జ్మెంట్ అండ్ వాలంటరీ క్వశ్చన్స్ అయితే వాళ్ళు అడుగుతారు. క్లియర్గా చూసి ఫిల్ అయితే చేయండి. ఇవన్నీ డీటెయిల్స్ ఫిల్ చేశాక లాస్ట్కి రివ్యూ అండ్ సబ్మిట్ కొట్టండి. రివ్యూ లేకపోతే మీరు ఏదైనా మర్చిపోయినా ఏదైనా రాంగ్ పెట్టినా కూడా తర్వాత సబ్మిట్ చేశాక మీరు అవి కరెక్ట్ చేయలేరు. సో క్లియర్గా అప్డేట్ చేసుకోండి. సో సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి 2 steps జరుగుతుంది. ఫస్ట్ రెజ్యూమ్ బేస్డ్ అండ్ నెక్స్ట్ ఇంటర్వ్యూ బేస్డ్ అనమాట. ఫస్ట్ వచ్చేసి రెజ్యూమ్ బేస్డ్. సో అప్లికేషన్ ప్రాసెస్లో చెప్పినట్టు క్లియర్గా అప్డేటెడ్ రెజ్యూమ్ అండ్ ATS ఫ్రెండ్లీ రెజ్యూమ్ ఉంటేనే మీరు సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి ఆన్లైన్ ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది. సో ఇది ఆన్లైన్ ఇంటర్వ్యూ కాబట్టి మీ స్క్రీన్ ప్రెజెన్స్, కాన్ఫిడెన్స్ అదంతా అయితే మీరు చూసుకోవాల్సి ఉంటుంది. కరెక్ట్గా కాన్ఫిడెంట్గా ఆన్సర్ చేయండి. ఇంటర్వ్యూకి బాగా ప్రిపేర్ అయ్యి కాన్ఫిడెంట్గా ఆన్సర్ చేయండి. సో ఈ 2 roles కావాల్సిన స్కిల్స్ వచ్చేసి స్ట్రాంగ్ ఇంటర్పర్సనల్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. అండ్ ఎక్సలెంట్ లిజనింగ్ స్కిల్స్ అయితే ఉండాలి. సో తర్వాత వచ్చేసి ఎక్సలెంట్ డేటా అక్యురసీ స్కిల్స్ అండ్ MS ఆఫీస్ మీద అయితే గుడ్ నాలెడ్జ్ అయితే ఉండాలి. అండ్ ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే కనుక వీడియో ఫస్ట్ నుంచి మళ్ళీ చూడండి. అండ్ అప్లికేషన్ లింక్లో తరోగా ఒక్కొక్క డీటెయిల్ని చూసుకుంటూ అప్లై చేసుకోండి. అప్లికేషన్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ లేదంటే మన పిన్ కమెంట్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఏ మాత్రం లేట్ చేయకుండా అప్లై చేసేసుకోండి. అండ్ అప్లై చేస్తున్న వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అండ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం జాబ్ టాక్స్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి.